రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మనం ఎప్పుడు అనుకునేదే. ఇందులో ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికలు అయిపోయినాయి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి మూడింటికి. పుదుచ్చేరి, అస్సాం, కేరళలో ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడుకి సంబంధించి ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఇది పరిస్థితి. సో ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇందులో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఏదైతే ఉన్నదో కేరళ డిఎంకే ఉంటే అటు ఎన్డీఏ యూపీఏ అటు ఇటు ఉంటాయి. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, ఆ రెండింటికి బేస్డ్గా టీవీకే పార్టీ ఏ స్థాయిలో ఓట్లు తీరుస్తుందో చూడాలి. సో డిఎంకే పార్టీ అధికారంలో తమిళనాడు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 9వ తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాలకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అనుకోండి. సో కేరళ రాష్ట్రంలో మొత్తం 140 ఎమ్మెల్యే సీట్లుంటే ఎగ్జిట్ పోల్ సర్వేస్ యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ ఫ్యాన్లకి, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి 77, ఎల్డీఎఫ్కి 61 సీట్లు అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి 61, ఎన్డీఏకి 2 సీట్లు అంటే బీజేపీ పాలిత ఎన్డీఏకి 2 వస్తాయి అనేది. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తా ఉంది. అస్సోంకి సంబంధించి ఎన్డీఏ మొత్తం సీట్లు 126, అందులో 88 నుంచి 90 ఎన్డీఏ కూటమికి, ఇందిరా కాంగ్రెస్కి సంబంధించి వచ్చినప్పుడు 29-31, ఇతరులకి 4 నుంచి 7 అస్సాం లోకల్ పార్టీస్ ఉన్నాయి. అస్సాం గోమంతక పార్టీలు కొన్ని లోకల్ పార్టీలు ఉన్నాయి. 4 నుంచి 7 అందరికి కలిపినా కూడా. సో అంటే ఇక్కడ అస్సాంకి సంబంధించి 80 నుంచి 90 అంటే వారు వన్ సైడ్ ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంకా పుదుచ్చేరి అంటే అస్సాంలో మొత్తం 126 ఉన్నాయి. 126లో 88 నుంచి 90 ఎన్డీఏ, 29-31 కాంగ్రెస్, 4 నుంచి 7 వరకు ఇతరులకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. 126కి అస్సాం క్లారిటీ, ఎన్డీఏ, బీజేపీ కూటమి. కానీ పుదుచ్చేరి కూడా అటే మార్జిన్ కనపడుతుంది. పుదుచ్చేరిలో మొత్తం 30 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ 18, ఎస్పీఏ 12 కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. అస్సాంలో హిమంత్ బిశ్వాస్ శర్మ మళ్ళీ అధికారంలోకి వచ్చే బాగా జనరంజకంగా పాపులారిటీ తెచ్చుకున్నట్టుగా మనకు కనపడతా ఉంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. సో ఆయనే మళ్ళీ అస్సాంలో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కనపడుతుంది. పుదుచ్చేరి సో ఆ ఎన్డీఏ కూటమిలో ముందుకు పోయే పరిస్థితి కనపడతా ఉంది. సో అది ఎన్డీఏ అంటే బీజేపీ అని కూడా అనలేము. ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్డీఏ పుదుచ్చేరిలో ముందుకెడుతుంది. ఏది ఏమైనా ఉన్నటువంటి వాటిలలో కాంగ్రెస్కి ఒకటి, అదేవిధంగా అస్సాం, పుదుచ్చేరి ఇప్పటికే బీజేపీకి ఫేవర్గా ఉన్నది. వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నది. నేను చెప్పిన కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఏమో ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్. తమిళనాడు డిఎంకే, వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కి మార్జిన్ కనపడుతూ ఉంది. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, ఇది 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్గా భావించండి. పెద్ద మార్పులే దాదాపు ఇంతే ఉంటుంది ఎన్నికలు జరిగినా కూడా. అయితే వెస్ట్ బెంగాల్, కేరళ అయిపోయింది, పుదుచ్చేరి అయిపోయింది, అస్సాం ఎన్నికలు అయిపోయినాయి. ఇక వెస్ట్ బెంగాల్, తమిళనాడుకి సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉంది. అవి వెస్ట్ బెంగాల్లో 2 ఫేజ్లు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. మే 1st వీక్లో ఈ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో ఓవరాల్గా ఇదే ఉంటుంది. పెద్ద మార్పులు చేర్పులే ఉండకపోవచ్చు. మేజర్ రిపోర్ట్ ఇదే. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి.